మోడల్ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ ఇక్కడ కౌంట్ చేసేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 అనేది ఆన్సర్ అనుకుంటారు. బట్ 12 అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇలా మనకి వర్టికల్గా ఒక ట్రయాంగిల్ని డివైడ్ చేస్తే ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ అవుతాయి? ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, అంటే 2 ట్రయాంగిల్స్. మళ్ళీ ఈ ఓవరాల్ ట్రయాంగిల్ ఉంది కదా, అంటే 3 ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే ఏంటి, ఈ 1 + 2 యాడ్ చేస్తే మనకి 3 అవుతాయి. ఇలా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే 3 × 6 ఏనా? అంటే ఈచ్ ట్రయాంగిల్కి 3 ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే 6 ట్రయాంగిల్స్కి లోపల ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి? 3 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. అంటే ఎంత? మన ఆన్సర్ 18 అవుతుంది. అంటే ఆన్సర్ 18. అంటే ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 18 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సేమ్ ఇలానే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, అంటే 2 ట్రయాంగిల్స్. మళ్ళీ ఓవరాల్గా ఈ ట్రయాంగిల్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది కదా, అంటే ఎన్ని ట్రయాంగిల్స్ అవుతున్నాయి? 3 ట్రయాంగిల్స్. అంటే ఇలాంటి కేసులో మనం ఏం చేయాలి అంటే ఎన్నైతే ట్రయాంగిల్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. 1 + 2 = 3, అంటే 3 ట్రయాంగిల్స్ అవుతాయి. ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే మన ఆన్సర్ ఏంటి? 3 + 3 = 6. 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. నచ్చితే పేజ్ని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, మనకి మీ ప్రిపరేషన్ జర్నీకి సింపుల్ అవ్వడానికి వాట్సాప్ కమ్యూనిటీని బిల్డ్ చేయడం జరిగింది. సో దట్ ఏంటి అంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే కనుక మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా అక్కడ మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. తెలిసిన వాళ్ళందరూ మీరు గ్రూప్లో డిస్కషన్స్ చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు మీకు ఆన్సర్స్ చేస్తారు. నేను కూడా ఆ గ్రూప్లో ఉంటాను. సో దట్ ఏంటి అంటే, నేను కూడా క్వశ్చన్స్కి రిప్లైస్ ఇస్తూ ఉంటాను. మీరు జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ జర్నీని సింపుల్ చేసుకోండి. మీకు లింక్ కావాలంటే బయోలో ఉంది, వెళ్ళి చెక్ చేయండి.